ఈరోజు అనదర్ హెల్దీ రెసిపీ ఇది మొరింగా ఆకు పొడి, డ్రమ్ స్టిక్స్ లీవ్స్ ఇది. సో ఇక్కడైతే నేను మంచిగా వాష్ చేసి ఎయిర్ డ్రై చేశాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే, సో మంచి పొడి చేస్తామని అనుకున్నాను. సో ఇది డిఫరెంట్ టైప్గా చేస్తున్నాను. సో హియర్ వి గో. సో నేను ఈ పొడికి కొంచెం పల్లీలు తీసుకుంటున్నాను, జస్ట్ డ్రై రోస్ట్. ఐరన్ కడాయిలో చేస్తున్నాను, సో బాగా హీట్ ఉంటుందని. సో కొంచెం ఒక 3 స్పూన్స్ పల్లీలు, ఇంకా మామూలుగానే కొంచెం జీరా, డ్రై చిల్లీస్, ధనియా, కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు. ఇక్కడ ఆవాలు కొంచెం టేస్ట్ మేకరు, అండ్ గార్లిక్ కావాలంటే గార్లిక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేయలేదు. సో యాక్చువల్గా చాలా బాగుంటుంది. నేను కొంచెం డ్రై చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ. సో యాక్చువల్గా కొందరు నువ్వులు కూడా వేసుకుంటారు. సో ఇక్కడ మీ చాయిస్ ఇక్కడ. సో దీన్ని మంచిగా స్లో ఫ్లేమ్లో మంచిగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇది ఐరన్ కడాయిలో చేస్తున్నాను కాబట్టి చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇలాగ స్లోగా మంచిగా దాని నుంచి స్పైసెస్ని అంతా డ్రై రోస్ట్ చేసుకోండి. దానికి చాలా ఈజీ. ఒక్కసారి మంచిగా కూల్ డౌన్ అయిపోయాక ఇక్కడ నేను పౌడర్ చేసి సపరేట్గా చేస్తున్నాను. సో సపరేట్ దీనేమో ఇప్పుడు ప్రస్తుతం అయితే మిక్సీలో ఓన్లీ డ్రై ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసుకుంటున్నాను. సో ఇలా చూస్తున్నట్టుగా సో దీన్ని నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేప్పుడు మటుకు కొంచెం కోర్స్గా ఉండాలి. సో అదే కడాయిలో నేను కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను ఇప్పుడు ఫ్రెష్ మొరింగా లీవ్స్ని వేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ వేయకూడదు. ఇక్కడ నేను యాక్చువల్గా ఫ్రై చేయట్లేదు, బట్ జస్ట్ కొంచెం స్టిక్ అవ్వకూడదు అనేసి నేను అలా వేసాను. సో ఇక్కడ కంప్లీట్లీ ఆప్షన్. నాన్ స్టిక్ వేసుకుంటే యాక్చువల్గా ఆయిల్ కూడా అవసరం లేదు. సో బట్ కొంచెం ఆయిల్ వేసుకుంటే ఆయిల్ లీవ్స్ కూడా మంచిగా కుక్ అవుతాయి. యాక్చువల్గా దీన్ని బాగా పొడి అంటే అసలు యాక్చువల్గా దీన్ని ఫ్రై చేస్తారు. నేను అలా ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఎలా చేస్తున్నాను. జస్ట్ ఆయిల్ అన్నీ టచ్ అయ్యి కొంచెము కుక్ అయినట్టు, కొంచెం హీట్కి కొంచెం కలర్ కూడా రీటైన్ అవుతుంది ఎక్కువ ఫ్రై చేయకపోతే. సో అండ్ దట్స్ ఇట్. సో ఇలా చూసినట్టుగా జస్ట్ ఒక 10 minutesలో ఇలా అయిపోతుంది. సో ఇంకా మీన్ టైం ఏం చేస్తున్నాను అంటే, ఫ్రై చేసుకున్న ఈ డ్రై పౌడర్ని సపరేట్గా పౌడర్ చేస్తున్నాను. యూజువల్గా మిక్స్ చేసేస్తారు, నేను సపరేట్గా చేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇన్ దట్ వే చాలా టేస్ట్గా ఉంటుంది. సో హియర్ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేసుకున్నంత మంచిగా నేను గ్రైండ్ చేసి కొంచెం ఈ పక్కన కడాయిలో కొంచెం సాల్ట్ వేసి ఆకును వదిలేసాను. ఇలా పొడినేమో మంచి కోర్స్గా ఫైన్ పౌడర్ అవ్వకూడదు. సో అంతే, దట్స్ ఇట్. కొంచెం పౌడర్ చేసి అది అక్కడే పక్కన తీసుకొని ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను ఈ ఆకుల్ని చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సో ఐఎమ్ నాట్ ఫ్రైయింగ్ దిస్ లీవ్స్. యూజువల్గా ఫ్రై చేస్తారు. సో కొంచెం ఆకు ఉంటే అలా ఫ్రై చేయకపోతే మంచి కలర్ రీటైన్ అవుతుంది. సో అందుకని నేను ఎక్కువ ఫ్రై చేయట్లేదు. సో హియర్ వి గో. సో నేను అదే జార్లో, మిక్సీ జార్లో సేమ్ అదే లీవ్స్ని వేసేసి, అదే మొరింగా ఫ్రై చేసిన లీవ్స్ని వేసి చేస్తున్నాను. సో ఇక్కడ కనిపిస్తున్నట్టు ముద్దగా ఉంటుంది, కానీ కొంచెం చల్లారాక మంచి పొడి అయిపోతుంది. సో అది ప్లేట్లో నేను కొంచెం ఆరేసేసి జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ కొంచెం ఆరిపోయాక దాన్ని ఇక్కడేమో నేను చేసుకున్న పొడిని అండ్ ఇలా ఆకుని ఫ్రై చేసింది రెండు కలుపుతున్నాను. సో దట్స్ అ డిఫరెన్స్. యాక్చువల్లీ చాలా చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. రెండు మీరు కలిపి పొడి చేసుకుంటే వేరేగా ఉంటుంది, ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. సో యూ షుడ్ ట్రై ఇన్ దిస్ వే. సో ఇలా కలిపినట్టుగా మంచిగా కాస్త స్పూన్తో అలా కలిపేయచ్చు. ఇలా చూసినట్టుగా ఫుల్ డ్రైగా ఉంటుంది మీకు. ఐ మీన్ నీట్ హ్యాండ్స్లో యూ కెన్ రియలీ ఫీల్ ఇట్ యాక్చువల్గా పౌడర్ని. సో అండ్ దట్స్ ఇట్ అండి. ఇట్స్ సో ఈజీ అండ్ యమ్మీ. కొంచెం చల్లారాక మంచిగా స్టోర్ డ్రై చేసుకోండి. అండ్ హాట్ రైస్లో నెయ్యితో మట్టుకు ట్రై చేయాలి. నెయ్యి ఈజ్ మై ఫేవరెట్. మీరు అన్ని వీడియోస్లో చూసే ఉంటారు. అండ్ దట్స్ ఇట్. సో హెల్దీ అండ్ యమ్మీ ఫుడ్ ఇది. సో మొరింగా పౌడర్. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ రెసిపీ.